హే దేశీ దోస్తులు, ఈరోజు మనం మటన్ బిర్యానీ బ్యాచిలర్ స్టైల్‌లో ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ థింగ్ మనం ఆనియన్స్ తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్‌లో ఆయిల్ అండ్ నెయ్యి తీసుకొని ఈ ఆనియన్స్ అన్నీ దాంట్లో వేసేసేయండి. అవి ఎలా అంటే మంచిగా కొద్దిగా క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చే వరకి ఫ్రై చేసుకోండి. దాని తర్వాత మన టేస్ట్‌కి తగ్గట్టు కొన్ని గ్రీన్ చిల్లీస్ మరియు మింట్, కొత్తిమీర, పుదీనా తీసేసుకొని వాటిని మంచిగా కట్ చేసుకొని సన్నగా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నది మిక్సీ పట్టుకోండి మంచిగా, మంచి క్వాంటిటీ వచ్చేటట్టు. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దాన్ని సైడ్కి పెట్టేసేయండి. సో ఇప్పుడు మనం అట్లాగే పక్కన పెట్టుకున్నాక తెచ్చుకున్న మటన్ని క్లీన్ చేసుకోండి ఫస్ట్. ఎట్లా అంటే కొద్దిగా ఆనియన్, సాల్ట్, పసుపు వేసుకొని మంచిగా క్లీన్ చేస్తే స్మెల్ కొద్దిగా వెళ్ళిపోద్ది. నీట్గా క్లీన్ చేసుకోవాలండి. అంటే లైక్ సాల్ట్ ఎంతైనా తీసుకోవచ్చు మీ ఇష్టం. ఈవెన్ దో పసుపు కూడా అంతే. తీసుకున్న తర్వాత మంచిగా క్లీన్ చేసుకొని ఇట్లాంటి ఒక స్టీమ్ సిల్వర్ ప్లేట్ తీసుకోండి. యూఎస్లో ఉండే వాళ్ళకి దొరుకుద్ది, ఇది ఇండియాలో కూడా దొరుకుద్ది. సో క్లీన్ చేసుకున్నది దాన్ని మటన్ని మొత్తం కరెక్ట్ సైజులో ఉన్నాయా లేదా, ఏదైనా చిన్న పెద్దగా ఉంటే మీరు సైజుకి తగ్గట్టు కట్ చేసుకొని ఈ ప్లేట్ స్టీమ్ ప్లేట్లోకి తీసేసుకొని మనం మిక్సీ పట్టుకున్నది దాంట్లోకి యాడ్ చేసేసుకోండి. ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కలిపేసుకోండి ఫస్ట్. అట్లాగే ఇప్పటివరకు మనం ఆనియన్స్ ఫ్రై చేయడానికి వేసాం కదండి, ఇలా కలర్ వచ్చినాక సైడ్కి తీసేసుకొని ఒక బౌంటీ అంటే పేపర్ టవల్స్లో సైడ్కి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. లైక్ ఇన్ కేస్ మీ దగ్గర బౌంటీ కానీ ఇండియాలో ఉండే వాళ్ళైతే అట్లా దొరకకపోతే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి, సరిపోతుంది. ఈగలో మనం ఈ మిక్సీ పట్టిన పేస్ట్ అంతా దాంట్లో వేసినాం కాబట్టి దాంతోపాటు మనం గరం మసాలాలు మనం పైన చూపించినట్టుగా అన్నీ తీసుకోండి. కొన్ని కొన్ని ఎక్కువ వేస్తే మసాలా కొట్టేస్తుందండి. సో లైట్గా తీసుకోండి. తీసుకొని వేసేసాక ఇప్పటివరకు మనం ఫ్రై చేసిన ఆనియన్స్ కొన్ని యాడ్ చేసుకోండి. దాంట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మంచిగా కరెక్ట్ క్వాంటిటీలో ఎక్కువ వేసుకోండి, మంచిగా టేస్ట్ వస్తుంది. దాని తర్వాతకి మనం ఇప్పుడు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకొని ఒక 2 స్పూన్స్ తీసుకొని వేసేసుకోండి. ఎందుకంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వాళ్ళ టేస్ట్ వస్తుంది కొద్దిగా మంచిగా. ఇంకా సాల్ట్, కారం. ఆ సాల్ట్, కారం ఏంటంటే కారం ఒక ఇంట్లో పట్టిన కారం అయితే ఒక 3 స్పూన్స్ వేసేయండి. లైక్ మీరు గ్రీన్ చిల్లీ ఎక్కువ వేస్తే రెడ్ చిల్లీ తక్కువ వేయండి. సో దానికి తగ్గట్టుగా సాల్ట్ టేస్ట్ చూసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక మనం ఇంకా టేస్ట్ కొద్దిరికి స్పైసీ కావాలంటే ఒక 3 స్పూన్స్ కారం వేసుకోండి. ఇంకా అలా కాదు కొద్దిగా అనుకుంటే లైట్గా వేసుకోండి. ఇంకా దాంతోపాటు మటన్ మసాలా, గరం మసాలా అవన్నీ వేసేసి ఇంకా కొద్దిగా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇంకా ధనియాల పొడి, మిస్ అయ్యాను, ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. 2 హ్యాండ్స్తో కలిపేసుకొని సైడ్కి తీసుకోండి, సైడ్ పెట్టుకోండి. దాని తర్వాతకి దాంట్లోకి మనం లెమన్ జ్యూస్ ఒక 2 లెమన్స్ తీసుకొని మంచిగా లెమన్ వాటర్ వచ్చేటట్టు చూసుకొని మంచిగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. లెమన్ టేస్ట్ ఇస్తుంది కొద్దిగా మంచిగానే. దాంతోపాటు మనం ఇప్పుడు లైక్ ఇప్పటివరకు మనం ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి, ఆనియన్స్, దాంట్లో ఆయిల్ అండ్ గీ ఉంటుంది కాబట్టి అదొక 2 స్పూన్స్ అంటే ఒక పెద్ద గంటెతో ఒక 2 స్పూన్స్ వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మనం కొద్దిగా టేస్ట్కి మంచిగా స్మెల్ రావడానికి కొద్దిగా గీ ఒక స్పూన్ వేసుకుందాం సపరేట్గా. ఇది కొద్దిగా మెల్ట్ అయ్యి లేదు, ఇక్కడ ఫ్రీజింగ్ కండిషన్ ఉంటుంది కాబట్టి అట్లా ఉండింది. సో ఒక స్పూన్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పెరుగు తీసుకుందాం. ఇండియాలో హోమ్మేడ్ పెరుగు ఉంటుంది, లేదంటే ఇలా డబ్బాలో ఉన్నది కూడా తీసుకోండి, సరిపోతుంది. ఒక 4 to 5 స్పూన్స్ మీ చికెన్ ఆర్ మటన్ క్వాంటిటీని బట్టి తీసుకొని మనం మంచిగా దాన్ని కలిపేసుకోవాలి. ఇట్లా నేను చూపించినట్టుగా మంచిగా కలిపేసుకొని లెవెల్ చేసుకోండి. అదే ఒక బౌల్లో అయితే బౌల్లో కూడా ఇట్లా లెవెల్ చేసుకొని ఒక మంచిగా
క్వాంటిటీ వచ్చేటట్టు ఒకసారి టేస్ట్ చూడండి. కారం, ఉప్పు అన్నీ సరిపడా ఉన్నాయా లేదా చూసుకొని మీకు సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకొని ఒక 1 అవర్‌కి దాన్ని సైడ్‌కి పెట్టేసేయండి. ఇంగా ఇట్లా ఐ మీన్ సిల్వర్ ఫాయిల్ ఉంటది మనకు. ఇండియాలో అయితే ప్లేట్స్ కవరింగ్ ప్లేట్స్ ఉంటాయి కాబట్టి అది పెట్టేసేయండి సరిపోతది. పక్కకు పెట్టిన తర్వాత మనం ఈ గ్యాప్‌లో కొద్దిగా వాటర్ ఒక 2 ప్యాన్స్‌లో వాటర్ తీసుకొని దాంట్లోకి అన్ని గరం మసాలాలు, ఆయిల్, ఘీ వేసుకొని వాటర్‌ని రెడీ చేసుకుందాం రైస్‌కి. ఇంగ రైస్ ఈ గ్యాప్‌లో ఒక 15 మినిట్స్ రైస్‌ని మీరు ఆల్రెడీ నానబెట్టండి సైడ్‌కి తీసుకొని. ఐ మీన్ బాయిలింగ్ పెట్టే ముందు. ఇంగ మనం తెలిసిందే గదా! అట్లా పెట్టిన తర్వాత ఈ మటన్‌ని ఒక 40 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. ప్రీ కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ముక్క ఉడకదు లేదంటే. ఇట్లా ఒకసారి ఉడికిన తర్వాత తీసి చూసుకోండి ముక్క ఉడికిందో లేదో. ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ పెట్టేసేయండి ఇంకొక 15-20 మినిట్స్. ఇక పెట్టేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న వాటర్‌లోకి ఒక 75% కుక్ అయిన రైస్‌ని తీసుకొని డైరెక్ట్‌గా ఈ మటన్‌లోకి యాడ్ చేసేసుకోండి. నేను ఈ వీడియోలో మిస్ చేశాను అది రికార్డ్ చేయడం. బట్ మీరు అది ట్రై చేయండి ఓకేనా. ఇంకా ఇట్లా వేడైనాక దాంట్లో రైస్ యాడ్ చేసుకోండి. ఇంకా దాని తర్వాత ఒక 1.5 అవర్ మీరు హై టెంపరేచర్లో ఓవెన్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి.